హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఎగ్ పులావ్, ఎగ్ బిర్యానీ అంటాం కదా, దాన్ని అందరూ తినే ఉంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నా స్టైల్లో చేసే ఈ రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో చేసే కొన్ని చిన్న చిన్న మార్పుల వల్ల దీని టేస్టే మారిపోతుంది. చేయడం చాలా ఈజీ కూడా. సో దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీకు చూపిస్తున్నాను కదా, ఈ మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకున్నాను. బే లీఫ్, లవంగలు, చెక్క, రాతి పువ్వు అంతా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక ఉల్లిపాయ పెద్దది, అలాగే 3 to 4 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చక్కగా అవి కూడా ఫ్రై అయిపోతాయి. 1-2 మినిట్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ లేదా ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు రొటీన్గా అన్నం, కూర లేదా చపాతీ, కర్రీతో తినే కంటే ఇలాగ అప్పుడప్పుడు రైస్ ఐటమ్స్ కూడా చేసుకుంటూ ఉంటాం అనమాట డిన్నర్లోకి గట్టా. సో దీంట్లో ఇప్పుడు 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని అది కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఇది బ్రేక్ఫాస్ట్కి, లంచ్లోకి, డిన్నర్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. సో సో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు బాక్స్లో కూడా పెట్టుకుని క్యారీ చేసేయచ్చు, బయట ఫుడ్ తినడం ఇష్టం లేని వాళ్ళు. సో దీంట్లో ఇప్పుడు 2 టొమాటోస్ని వేసుకుంటున్నాను అనమాట. బిగ్ టొమాటోస్ 2 కొంచెం మంచి సైజువి వేసుకుని ఇవి కూడా కొంచెం మెత్తగా అవ్వాలి, కొంచెం మగ్గిపోవాలి దగ్గరికి. సో అంతవరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు, ఒక 2 మినిట్స్కి చక్కగా మగ్గిపోయాయి టొమాటోస్ కూడా. సో ఇలా మగ్గిపోయాక దీంట్లో మనం స్పైసెస్ అని యాడ్ చేసుకోవాలి. మనకి రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కర్డ్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. గడ్డ పెరుగు వేసుకుని ఇవన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. 1-2 మినిట్స్ కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా మైల్డ్గా కూడా ఉంటుంది టేస్ట్. నేను ఎక్కువ మసాలాలు గట్రా వేయట్లేదు కదా, వేసిన కొన్ని వాటితో చాలా మైల్డ్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇది చక్కగా కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత తేలాక ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకుని వీటిని కూడా ఒక్కసారి కలిపేసుకుని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఒక 1-2 మినిట్స్ పడుతుంది. ఒక 2 నిమిషాల్లో మొత్తం మనకి చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. సో అంతే. ఇలా ఇప్పుడు కొంచెం ఆయిల్ తేరాక ఇదే మన చిట్కా ఏంటంటే ఒక ఎగ్ని బీట్ చేసుకుని వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకోవడం వల్ల. నేను ఓల్ ఎగ్స్ కూడా వేస్తాను, బట్ ఇలా వేయడం వల్ల రైస్ టేస్ట్ అనేది మారిపోతుంది. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నాన్ వెజ్, ఇప్పుడు చికెన్తో గట్ట చేస్తే ఎలాగుంటుందో రైస్ ఫ్లేవర్ తింటుంటే మనకు అలాగే తగులుతూ ఉంటుందన్నమాట నోటికి. సో ఇలా దాన్ని ఒక 1-2 మినిట్స్ కొంచెం అది కుక్ అవ్వాలి కదా, వేసి దాన్ని అలా ఫ్రై చేసుకోండి. ఇది చక్కగా కొంచెం అలా 1 నిమిషం పాటు వదిలేస్తే అలాగ చూసారా ఆయిల్ అంతా పైకి తేరుతుంది. ఇప్పుడు నేను 1.5 గ్లాస్ రైస్ని నానబెట్టుకున్నాను. ఇది ఇంట్లో వాడుకునే రైసే, సోనా మసూరి రైస్ రెగ్యులర్ది. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది 1.5 గ్లాస్ని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకున్నాను. దీన్ని ఏంటంటే మసాలాలో వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటే రైస్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆ ఆయిల్తో, ఆ మసాలాలతో చక్కగా కోట్ అవి చక్కగా బాగుంటుందన్నమాట. ఒక 2 మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకుంటాను. బాస్మతి రైస్ అయితే ఇరిగిపోతుంది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో దీంట్లో ఇప్పుడు నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేడి చేసి మరగబెట్టుకుని పక్కన పెట్టుకున్నా, వాటిని యాడ్ చేసుకుంటున్నాను. సో లేకపోతే మీరు ఫస్ట్ వాటర్ వేసుకుని అది బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేసుకున్నా పర్వాలేదు. ఇలా వేసుకునేప్పడం అయితే వేడి నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది. సో ఇలా ఒక్కసారి కలుపుకొని నేను ఆల్రెడీ ఎగ్స్ని ఉడకబెట్టుకుని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట, నోట్లో పెట్టుకొని. సో ఆ 3 ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూను గీ వేసేసుకున్నామంటే బాగుంటుంది. పైనుంచి 1 స్పూన్ గీ యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసేసుకుంటే మనది ఒక 2 విజిల్స్, ఐ ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది అనమాట. అంతే. సో చాలా ఈజీ చేయడం కూడా. చూసారు కదా, ఇలా చిన్న చిన్న టిప్స్తో చేసుకున్నారంటే చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. సో దీన్ని ఒక్కసారి కలిపి చూపిస్తా. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. చాలా చాలా బాగుంటుంది కూడా. ఆ ఎగ్ కొట్టి వేయడం వల్ల దాని టేస్టే మారిపోతుంది అనమాట రైస్ది. సో మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే
వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.